అజ్మీర్ జైపూర్కి 135 కిలోమీటర్ల సౌత్ వెస్ట్లో ఉన్న అజ్మీర్ని గురించి. పవిత్ర ముస్లిం మందిరానికి ఉపఖండం అంతటా ప్రసిద్ధి చెందింది. దర్గా షరీఫ్ గొప్ప సూఫీ సాధువు ఖ్వాజా మొయినుద్దీన్ సమాధి 1143 నుండి 1235 వరకు ఇతని టైము. నగరం యొక్క నైరుతి మూలలో ఉన్న ఈ సాధువు పాలరాయి గోపురం సమాధి దర్గా కాంప్లెక్స్ నడిబొడ్డున ఉంది. ఇది వాస్తవానికి ఒక పట్టణ ప్రాంతం. ఇందులో 16వ మరియు 17వ శతాబ్దాలలో మొఘల్ చక్రవర్తులు అక్బర్ మరియు షాజహాన్ నిర్మించిన బజారు మరియు 2 పాలరాయి మసీదులు ఉన్నాయి. అక్బర్ చిప్తికి అత్యంత ప్రసిద్ధ భక్తుడు మరియు ఒకప్పుడు తన కుమారుడు సలీం భవిష్యత్తు చక్రవర్తి జహంగీర్ జన్మించిన తర్వాత కృతజ్ఞతగా ఆగ్రా నుండి అజ్మీర్ వరకు 363 కిలోమీటర్లు సుమారు 226 మైళ్ళు దూరం వరకు చెప్పులు లేకుండా నడిచాడు. అక్టోబర్లో జరిగే సాధువు వార్షిక ఉర్సు కోసం లక్షలాది మంది యాత్రికులు అజ్మీర్కు వస్తారు. ఆ సమయంలో ఉత్సాహభరితమైన సూఫీ సంగీతకారులు సాధువు సమాధి ముందు సాధువును స్తుతిస్తారు. దర్గా ప్రాంగణంలో ఉన్న పెద్ద ఇనుప కుండలలో వండిన ప్రత్యేక బియ్యం పాయసం భక్తులకు నైవేద్యం పెడతారు. దర్గా షరీఫ్కు పశ్చిమాన అజ్మీర్ నిర్మాణ రత్నం అదై దిన్కా జూన్ ప్రా లేదా 2.5 రోజుల గుడిసె ఉంది. ఈ వింత పేరు ఇక్కడ జరిగే మతపరమైన ఉత్సవం కాలం నుండి ఉద్భవించిందని చెబుతారు. శిథిలావస్థలో ఉన్నప్పటికీ 13వ శతాబ్దపు ప్రారంభంలో కొండవాలులో నిర్మించబడిన మసీదు సముదాయం అత్యంత ఆకట్టుకుంటుంది. దీని ప్రధాన వైభవం స్తంభాల హాలు, ముందు దాని అద్భుతమైన 7 తోరణాల తెర, ప్రతి ఒక్కటి ఆజాదీదిన్ వద్ద ఉత్సాహంగా అలంకరించబడిన 7 తోరణాల తెర. భారతదేశంలోని పవిత్ర ముస్లిం మందిరం అయిన అజ్మీర్లోని దర్గాలీ షరీఫ్ వద్ద యాత్రికుల వంపు భిన్నంగా ఉంటుంది మరియు అనేక స్తంభాలు విస్తృతమైన చెక్కడాలు కలిగి ఉన్నాయి.